ఈవీఎంలు ఉంటే 20 పోటీ చేస్తే 20 గెలిచినారు, ఇది కరెక్ట్ కాదని చెప్పినారు కదా, గెలిచింది మళ్ళీ పవన్ కళ్యాణే కదా. ఇప్పుడు గెలిచింది మా నాయకుడైనా 1 నుంచి 21 వరకు హఠాత్ మేము గుండెపోటు వచ్చిందండి. కొద్దిసేపు అసలు మేము మైండ్ పని చేయాల, ఎట్టారా మా నాయకుడు కోసుకున్నామట్లే. న్యాయంగా అంటే మా నాయకుడు మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో 100% అంతే మాకు కొంచెము స్టేట్ అది ఈవీఎం మీద డౌట్ వచ్చింది. ఈవీఎం మీద డౌట్ వచ్చింది, ప్లస్ పెద్ద పార్టీ ఉందిలే అది యూనియన్ పార్టీ, ఆ పార్టీ మీద డౌట్ వచ్చింది. మా నాయకుడు ఏం చేసినా ఆలోచన చేశాడండి, దూరం దృష్టి ఎక్కువ, అది పెట్టుకొని పొత్తు పెట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు మాకు ఇన్స్పిరేషన్ మా జెన్సీ పవన్ కళ్యాణ్ త్వరలో 2029లో పవన్ కళ్యాణ్ మా కాక్రోచ్ పార్టీలో జాయిన్ అవబోతున్నాడు. ఇప్పుడు కాక్రోచ్ నుంచి ఆ పార్టీకి వెళ్ళిపోతారా, లేకపోతే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వస్తారా? రెండు కలిపేసామండి. అంటే పోయినసారే కదా వేరే పార్టీలో వచ్చింది, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకో పార్టీకి వస్తారా? సింపుల్ అండి. అంతకుముందు సోలో ఇది చేసిందా, ఇప్పుడు ముగ్గురుతో కలిసి చేసిందా మా నాయకుడు. మీ పార్టీ సిద్ధాంతమే అది కదా, పార్టీ మారితే 10-20 సంవత్సరాలు బంద్. జగన్ అన్నకు మంచి మాట చేసినాడు, వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వాలంటే. మీరు జగన్ అన్న పార్టీ ఎంత ముందు పవన్ కళ్యాణ్ పార్టీ అండి, కానీ జగన్ అన్న కొంచెం మంచి ఇది చేసిందా అది చెప్పాలి కదండి. ఏ నాయకుడైనా 2-3 మంచి పనులు చేసే ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచి పనులు చెప్పంటాడు. షీస్ ద షిప్, షీస్ అయిన షిప్ నేను మళ్ళీ షీస్ చేశానండి. ఎవరు చేశారండి చెప్పండి.